ఒక చెట్టులో మొత్తంలో మనం చూస్తే పండు చాలా ముఖ్యమైనది. అందుకే కాయ పండ అంటాం. అలాంటి ఈ పండులో కూడా దాంట్లో ఉండే గింజ ఇంకా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక పూర్తి చెట్టుని పుట్టించగలిగేటువంటి శక్తి ఆ గింజకు ఉంటుంది. ఇలాంటి ఆ గింజల్లో అతి ముఖ్యమైనది పుచ్చకాయ గింజలు. ఈ పుచ్చకాయ గింజల గురించి చెప్పాల్సి వస్తే ఆరోగ్యానికి ఒక అమృత గుళికలు అని చెప్పొచ్చు. ఇలాంటి ఈ పుచ్చకాయ గురించి, ఈ పుచ్చకాయ గింజల్లో ఉండేటువంటి ఔషధ శక్తుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. పుచ్చకాయ గింజలు ఇవి ఆరోగ్యానికి అద్భుతమైన గుళికలు అని చెప్పొచ్చు. ఈ పుచ్చకాయ గింజల గురించి మనం తెలుసుకోబోతున్నాం వివరంగా. చూడండి, ఆహారమే ఔషధం అంటారు కదా, ఇది 100% నిజం. మన చుట్టూ ప్రకృతి ప్రసాదించినటువంటి ఎన్నో అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి. వాటి విలువ తెలియక చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటి వాటిలో ఈ పుచ్చకాయ గింజలు ముఖ్యమైనవి. వేసవి వచ్చిందంటే పుచ్చకాయలకు చాలా గిరాకీ పెరుగుతుంది. దాహం తీర్చడానికి, దప్పిక తీర్చడానికి పుచ్చకాయకి సాటి మరొకటి లేదని చెప్పొచ్చు. చలువ చేయడానికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది దానికి అదే మేటి అని చెప్పొచ్చు. అయితే చాలామంది పుచ్చకాయని గుజ్జును తింటారు, కానీ గింజల్ని బారేస్తారు. కానీ ఇక్కడ ఒకవేళ మీరు కూడా అలా చేస్తుంటే మీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నారని అర్థం. ఆయుర్వేదం ప్రకారంగా గింజలలో ప్రాణశక్తి అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి సరైనటువంటి పద్ధతిలో తీసుకోవాలి. తీసుకుంటే శరీరాన్ని బలపరుస్తాయి. కాబట్టి జీర్ణక్రియని మెరుగుపరిచే, శరీరాన్ని బలపరిచేటటువంటి ఈ పుచ్చకాయ గింజల గురించి మనం తెలుసుకోవాలి. ఇన్ షార్ట్ చెప్పాల్సి వస్తే క్లుప్తంగా పుచ్చకాయ గింజలు పోషకాల గని అని చెప్పొచ్చు. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే మెదడు పనితీరుని కూడా ఇది సహాయపడతాయి. దాని పనితీరుకి అన్నిటికీ మించి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. ఎముకలను దృఢంగా మారుస్తాయి. కండరాలకి బలాన్ని ఇస్తాయి. ఇంకా ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిని ఈ పుచ్చ గింజలు నియంత్రిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఇన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్ని మరింత లోతుగా డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. అంటే పుచ్చగింజలు ఒక పోషకాల పవర్ హౌస్ అని చెప్పొచ్చు. పుచ్చకాయ గుజ్జు రుచిగా ఉంటుంది, మీకు తెలిసిందే. చలువ చేస్తుంది, ఇది కూడా మీకు తెలిసిందే. కానీ మీకు తెలియంది ఏంటంటే దాని గింజల్లో ఉన్నటువంటి ఔషధాల గురించి, పోషక తత్వాల గురించి. పరిశోధనల ప్రకారంగా పుచ్చకాయలో ఉండేటటువంటి మొత్తం పోషక విలువల్లో గణనీయమైన భాగం ఆ గింజలోనే ఉంటుంది. నిజానికి వీటిలలో శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అలాగే విటమిన్లు కూడా ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఫైబర్ దీంట్లో ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఆఖరికి పుచ్చకాయ గింజల్లో ఉంటాయి. ముఖ్యంగా ఐరన్, కాపర్, జింక్, మ్యాంగనీస్, పొటాషియం ఇలాంటి ముఖ్యమైన ఖనిజాలు ఈ పుచ్చకాయ గింజల్లో సమృద్ధిగా మీకు లభిస్తాయి. కాబట్టి వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే మీకు అనేక ఆరోగ్య లాభాలు వరుసగా కలుగుతాయి. సైన్స్ ప్రకారంగా ఈ సూక్ష్మ పోషకాలు శరీరంలో ఉండేటువంటి జీవక్రియని మెరుగుపరుస్తాయి. ఈ జీవక్రియకి ఇవి చాలా అవసరం. ఈ సూక్ష్మ పోషకాలు అనేవి ఇవి కణాల మరమ్మతుకి సహాయపడతాయి. కొత్త కణాల ఉత్పత్తికి కూడా తోడ్పడుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గుండె ఆరోగ్యం గురించి. గుండె ఆరోగ్యానికి ఈ పుచ్చకాయలు అనేవి కాపాడుతూ సహాయపడుతూ ఉంటాయి. ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు సర్వసాధారణం అయిపోయాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది ఈ గుండె సమస్యతో బాధపడుతున్నారు. ఛాతి నొప్పి, ఆయాసం, చెమట పట్టడం ఇవన్నీ కూడా గుండెపోటు తాలూకు ప్రధాన లక్షణాలు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, డయాబెటీసు, ఆఖరికి మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా గుండె జబ్బులకి ప్రధాన కారణాల కింద ఉంటున్నాయి. పుచ్చకాయ గింజలలో మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అలాగే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు ఏం చేస్తాయి? రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటూ ఉంటే గుండె నొప్పి, అలాగే గుండెపోటు లాంటి ప్రమాదాలని గణనీయంగా తగ్గించుకోవచ్చు. అలాగే వీటిలో బోల్డ్ అనే యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఈ పుచ్చగింజల్లో ఎక్కువ. ఇవన్నీ ఏం చేస్తాయి? ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో గుండెపోటు రిస్క్ తగ్గుతుంది. కాబట్టి గుండె పనితీరుని ఇవి మెరుగుపరుస్తాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలాగా కూడా ఈ పుచ్చగింజలు చేస్తాయి. పుచ్చకాయ గింజల్లో ఉండేటువంటి మెగ్నీషియం రక్తపోటుని కంట్రోల్ చేయడానికి కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే పుచ్చగింజల్లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపు చేయడానికి సహాయపడుతుంది. ఎందుకంటే డయూటిక్ లాగా పనిచేస్తుంది. ఇది మామూలుగా మనం అనుకోవటం కాదు, ఇది పబ్లిష్ అయింది కూడా. 2020లో జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అనేటువంటి ఒక జర్నల్లో ఒక నివేదికని పబ్లిష్ చేశారు. ఆ నివేదిక ప్రకారంగా పుచ్చకాయ గింజలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి బాగా సహాయపడతాయి అని తేలింది. ఈ పరిశోధనలో ఈ యుఎస్ఏలో ఉండేటువంటి హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కి సంబంధించినటువంటి ఒక బులెటిన్లో దీన్ని పబ్లిష్ చేశారు. ఇక జీర్ణక్రియని మెరుగుపరచడానికి కూడా ఈ పుచ్చ గింజలు సహాయపడతాయి. జీర్ణ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. నిజానికి
మలబద్ధకం, అజీర్ణం ఇలాగ ఇవన్నీ కూడా సర్వసాధారణంగా వేధిస్తూ ఉంటాయి. అసహజమైనటువంటి జీవన స్టైల్, అన్హెల్దీ లైఫ్ స్టైల్, మారిన ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా జీర్ణ వ్యవస్థని దెబ్బతీస్తున్నాయి. ఇవి మెయిన్ కాజేటివ్ ఫ్యాక్టర్స్ కింద ఉంటున్నాయి. పుచ్చకాయ గింజలని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇది ఏం చేస్తుంది? మీ జీర్ణక్రియని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఎందుకు అంటే దీంట్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుంది? జీర్ణక్రియకి, పేగుల తాలూకు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది మీకు ఆహారం జీర్ణం కావడానికి కూడా ఈ ఫైబర్ అనేది సహాయపడుతుంది. అది పుచ్చగింజల్లో ఉంటుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా ఈ పుచ్చగింజలు నివారిస్తాయి. గట్ సిస్టమ్ అంటారు, గట్ బయాసిస్, దీని ఆరోగ్యానికి ఈ పుచ్చగింజలు సహాయపడతాయి. పరిశీలన ప్రకారంగా తగినంత ఫైబర్ తీసుకోవటం, అంటే రోజుకి కనీసం 15 గ్రాముల నుంచి 30 గ్రాములు తీసుకోవడం వల్ల పేగు కదలికలు సక్రమంగా ఉంటాయి. శరీరంలో ఉండేటువంటి వ్యర్థాలని సులభంగా ఈ ఫైబర్ అనేది బయటికి పంపించేస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా ఈ ఫైబర్ అనేది సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది రోగనిరోధక శక్తి. ఇది పుచ్చగింజలతో మీరు పెంచుకోవచ్చు. శరీరానికి రోగనిరోధక శక్తి చాలా ముఖ్యమండి. ఇది వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకోండి, అప్పుడు వ్యాధులన్నీ మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాం. పుచ్చకాయ గింజలలో జింక్ అనేది ఉంటుంది. ఇది ఇక్కడ కీలకమైంది. విటమిన్ సి కూడా ఉంటుంది. ఇలాంటి జింకు, సి లాంటి పోషకాలు దీంట్లో ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయి? ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. జింక్ శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. తెల్ల రక్త కణాలు ఇమ్యూనిటీతో రిలేట్ అయి ఉంటాయి అన్న సంగతి మీకు తెలుసు. అలాగే విటమిన్ సి ఉంటుంది. శక్తివంతమైన యాంటాక్సిడెంట్ ఇది. ఇది కణాలని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. కాబట్టి పుచ్చగింజల్ని మీరు ఆహారంలో భాగం చేసుకుంటే మీ ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. పరిశోధనల ప్రకారంగా జింక్ లోపం ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి తగ్గుతుంది. పుచ్చకాయ గింజల్లో చెప్పుకున్నట్టుగా జింక్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్స్తో పోరాడటానికి ఆ శరీరానికి మద్దతుని ఇస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే ఈ పుచ్చ గింజలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఇది అమేజింగ్ కీలకమైన విషయం. ఎందుకంటే మెదడు ఆరోగ్యంగా ఉంటేనే మనం చక్కగా ఆలోచించగలుగుతాం. జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది. వయసు పెరిగే కొద్దీ కూడా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. మానసిక ఒత్తిడి, సరైనటువంటి పోషకాహారం తీసుకోకపోవటం, అంటే పోషకాహార లోపం, ఇలాంటివన్నీ జ్ఞాపక శక్తి తగ్గడానికి ముఖ్యమైన కారణాల కింద ఉంటాయి. ఈ పుచ్చగింజలలో శరీరానికి శక్తినిచ్చే గుణాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ప్రత్యేకంగా దీంట్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆ ఆకలి కోరికని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అంటే తినాలన్న వెర్రి కోరిక, బింజ్ ఈటింగ్ని కంట్రోల్ చేస్తాయి. అంటే ఇవి కడుపు నిండినటువంటి భావన కలగజేస్తాయి. దీంతో అనవసరమైన చిరుతిళ్ళు తినడం తగ్గుతుంది. ఇది ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే మెదడు పనితీరు మెరుగుపడటానికి కూడా ఈ గింజల్లో ఉండేటువంటి ఫోలిక్ యాసిడ్ మీకు సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ మెదడు కణాల ఆరోగ్యానికి చాలా అవసరం, మీకు తెలిసిందే. ఇది జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది ఫోలిక్ యాసిడ్. అది దేంట్లో ఉంటుంది? పుచ్చగింజల్లో ఉంటుంది. పరిశీలన ప్రకారంగా ఫోలిక్ యాసిడ్ మెదడులో ఆ నరాల సంకేతాల ప్రసారాన్ని, అంటే నర్వస్ సిస్టమ్ తాలూకు ఆ కమ్యూనికేషన్కి ఇది సహాయపడుతుంది. ఇది ఏకాగ్రతను కూడా పెంచుతుంది. అంటే ఫోకస్ దీంతో పెంచుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనది చర్మ సంరక్షణకి ఈ పుచ్చ గింజలు సహాయపడతాయి. చర్మం మన శరీరానికి రక్షణ కవచం. మన అంగప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది చర్మం. ఇది మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది. కాలుష్యం, సూర్యరశ్మి, మానసిక ఒత్తిడి, అలాగే ఫిజికల్ స్ట్రెస్ ఇవన్నీ కూడా చర్మాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. ముడతలు, అలాగే చర్మం నిర్జీవంగా మారటం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో యవ్వనంగా కనిపించాలని అందరూ అనుకుంటూ ఉంటారు. దీంట్లో ఉండేటువంటి అతి ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే యవ్వనం అనేది ఆరోగ్యానికి సూచన. అంటే ముఖం పైన ముడతలు దీంతో తగ్గుతాయి. అలాగే చర్మం మెలమెలా మెరిసిపోతుంది. పుచ్చకాయ గింజల్ని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ స్కిన్ బ్రైట్గా కనిపిస్తుంది. ఈ పుచ్చగింజల్లో ఉండేటువంటి మెగ్నీషియం, జింక్ ఇవన్నీ మీకు సహాయపడతాయి. ఈ ఖనిజ లవణాలు చర్మంలో ఉండేటువంటి విష పదార్థాలను తొలగించడానికి మీకు ఉపయోగపడతాయి. అలాగే వృద్ధాప్యపు ఛాయలు రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి. ఇక పుచ్చగింజల్లో ప్రధానంగా ఉండేటువంటి జింక్ అనేది చర్మ కణాల మరమ్మతుకి సహాయపడుతుంది. అంటే మొటిమలు, ఇతర చర్మ సమస్యలకు ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఇక మెగ్నీషియం చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. తాజా అధ్యయనాల ప్రకారంగా ఈ పుచ్చకాయ గింజల్లో ఉండే యాంటాక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. ఇవి అకాల వార్ధక్యాన్ని నివారిస్తాయి, వృద్ధాప్యాన్ని. ఈ గింజల్లో చర్మానికి మాత్రమే కాదండి, నిజానికి జుట్టు ఆరోగ్యానికి కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. జుట్టు రావడాన్ని తగ్గించడానికి, జుట్టు బలంగా పెరగడానికి ఇవి సహాయపడతాయి. ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే ఎముకలకి కూడా ఈ పుచ్చగింజలు బలాన్ని ఇస్తాయి. అంటే బలమైనటువంటి ఎముకలు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మీకు అందరికీ తెలిసిందే. వయసు పెరిగే కొద్దీ కూడా ఎముకల సాంద్రత, అంటే
బోన్ డెన్సిటీ, మినరల్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎముకలు బలహీనపడటానికి కారణం అవుతూ ఉంటుంది. క్రమం తప్పకుండా మీరు పుచ్చగింజలను తీసుకుంటూ ఉంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎందుకంటే ఈ పుచ్చగింజలో ఉండే మెగ్నీషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, మ్యాంగనీస్ కానీ, కాపర్, ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యానికి ముఖ్యం. అవి పుచ్చగింజల్లో ఉంటాయి. అంటే ఎముకల నిర్మాణానికి ఈ పుచ్చగింజలు అనేది ఒక బేస్ లాగా ఉపయోగపడతాయి. రీసెర్చ్ ఫలితాలను బట్టి మెగ్నీషియం ఎముకల సాంద్రతను పెంచుతుంది, ఎముకలు విరిగిపోకుండా కాపాడుతుంది. ఫాస్ఫరస్ ఏం చేస్తుంది? ఎముకలకి బలాన్ని ఇస్తుంది, మెగ్నీషియంకి సహాయపడుతుంది. ఈ పోషకాలు కండాలను కూడా దృఢంగా మార్చడానికి సహాయపడతాయి. కండాల పనితీరు, సంకోచ వ్యాకోచాలకి మెగ్నీషియం అనేది చాలా అవసరం. అతి ముఖ్యమైనది ఏంటంటే కొలెస్ట్రాల్. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, కొలెస్ట్రాల్ నియంత్రణకి కూడా పుచ్చగింజలు సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్ మీకు తెలిసిందే గుండె జబ్బులకి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగాయనుకోండి మధుమేహం వస్తుంది. ఇవి రెండు కూడా దీర్ఘకాలపు సమస్యలు. వీటిని నియంత్రించడం చాలా ముఖ్యం. దానికి పుచ్చగింజలు ఉపయోగపడతాయి. పుచ్చగింజలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి హెల్ప్ఫుల్గా ఉంటాయని తేలింది. దీంట్లో ఉండేటువంటి ఫైబర్ కానీ, ఆరోగ్యకరమైన కొవ్వులు కానీ, ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి. రీసెంట్గా జరిగినటువంటి తాజా అధ్యయనాల ప్రకారంగా ఈ పుచ్చగింజలు రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి కూడా బాగా సహాయపడతాయని తేలింది. పుచ్చగింజల్లో ఉండేటువంటి మెగ్నీషియం ఇన్సులిన్ సున్నితత్వాన్ని, రెసిస్టెన్స్ని మెరుగుపరుస్తుంది. అంటే అది సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడానికి సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నప్పుడు ఇది మంచి ఆప్షన్. అయితే ఇంత చెబుతున్నాం సరే, మరి పుచ్చగింజలను ఎలా తీసుకోవాలి? చాలా మందికి వచ్చేటటువంటి సందేహం. ఎందుకంటే అది అడ్డు తగులుతూ ఉంటాయి తినేటప్పుడు పుచ్చకాయ గుజ్జుని, అందుకని పారేస్తూ ఉంటారు. మరి ఎలా తినాలి? పుచ్చకాయ గింజల్ని ఆ గుజ్జుతో సహా నమిలి తినడం అనేది ఒక పద్ధతి. ఎలాంటి ఇబ్బంది ఉండదు దీంతో. అది రుచి అనేది ఆడుగా ఏముండదు, చేదుగా ఉండదు, అసలు ఏ రుచి లేకుండా ఉన్నట్టుగా ఉంటాయి. కాబట్టి హ్యాపీగా తినచ్చు పుచ్చకాయ గింజలు అనేవి. పుచ్చకాయ గింజలు గురించి మీకు ఇప్పుడే చెప్పుకున్నాం చాలా ఆరోగ్య ప్రయోజనాలని. ఎలా తీసుకోవాలనేది చాలామంది డౌట్ పడి పారేస్తూ ఉంటారు. అయితే శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోండి. వీటిని ఎండబెట్టిన గింజల్ని నేరుగా తినేయచ్చు ఒకటి. లేదు మీకు దాని రుచి కానీ వాసన కానీ నచ్చకపోతే దోరగా వేయించుకొని తినండి. వేయించిన గింజలు కమ్మటి వాసనతో మంచి రుచిగా ఉంటాయి. వీటిని మీరు అలాగే తినొచ్చు. లేదా వీటిని పొడిగా చేసుకొని వాటిని ఫ్రూట్ సలాడ్స్ పైన వాటిపైన చల్లుకోవచ్చు, సూప్స్లో వేసుకోవచ్చు, స్మూతీలలో కలిపి కూడా తాగొచ్చు. మీరు వండే కూరలకి వేయొచ్చు, పప్పులో కూడా ఈ పుచ్చగింజల పొడిని జల్లుకొని తినొచ్చు. ఇది వంటకి రుచిని ఇస్తుంది, అలాగే మీకు అదనపు పోషకాలను కూడా ఇస్తుంది. రోజు ఒక టీ స్పూన్ నుంచి ఒక టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలను తీసుకోవడం అనేది ఆరోగ్యరీత్యా మంచిది. చివరిగా చెప్పేది ఏంటంటే, పుచ్చకాయ అనేది కేవలం వేసవి పండు మాత్రమే కాదు, దాని గింజలు మెయిన్గా అవి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కేవలం చిన్న గింజలే అనుకొని వాటిని పారేయకండి. ఇవి మీకు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడతాయి, మీకు ముక్తిని కలిగిస్తాయి. మీ ఆహారంలో పుచ్చకాయ గింజల్ని భాగం చేసుకోండి. ఆరోగ్యం ఎప్పుడు కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని వదిలేశారనుకోండి, ఆరోగ్యం మీ చేయి దాటుతుంది. మీ ఆరోగ్యాన్ని మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో, ముఖ్యంగా ఆహారం పరంగా చేసుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరు జేబులో వేసుకున్నట్టే. ప్రకృతి మనకి అందించినటువంటి ఈ పుచ్చ గింజలు అనేటువంటి బహుమతిని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని మీరు ఆస్వాదించవచ్చు. దీంతో గుర్తుంచుకోండి, మీ శరీరాన్ని మీరు ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటే అది మిమ్మల్ని ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.